భారతదేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. అది రైతుల పక్షాన ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఆ రైతు డిక్లరేషన్ను కరపత్రాల ద్వారా బ్యానర్ల ద్వారా ప్రతి గడప పోవాలి, ప్రతి గ్రామానికి పోవాలనే ఉద్దేశంతో కరపత్రాలు బ్యానరు పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి దీనికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు అన్న లక్ష్మణ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారు తండ మంగమ్మ శ్రీశైల్ గారికి, జెడ్పీటీసీ నరేంద్ర గుప్తాన గారికి, అదేవిధంగా గత ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా పేదల పక్షాన ముఖ్యంగా రైతుల పక్షాన కొట్లాడిన పార్టీ. ఆ రోజు రైతులకు అన్ని విధాల వసతులు కలవాలి, రైతే రాజుగా చేయాలనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ కూడా బ్యాంకులను జాతీయం చేసి 20 సూత్రాల పథకంతో ఎన్నో సంక్షేమ పథకాలు రైతుల పట్ల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణలో అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు కూడా రైతులను నడ్డివిచ్చే విధంగా కనీసం రైతు పంట పండిస్తే ఆ పంట కొనలేని స్థితిలో ఇలా ఇద్దరు కూడా అధికారం నుండి నువ్వంటే నువ్వే కొనాలి, అక్కడ సెంట్రల్లో పోయి ధర్నా చేయడం, ఆయన వచ్చి రాష్ట్రంలో ధర్నా చేయడం ఒక సిగ్గుచేటుగా దీన్ని ముందు గమనించినటువంటి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణకు ఒక వరంగా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రతి రైతు తన సొంత పొలంలో ఆయన ఏ పంట వంతడో రైతుకి ఎరుకుంటుంది కాబట్టి ఆ రైతు సొంత పంట వేసుకున్నట్టుగా పండిన పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనే విధంగా మంచి సంక్షేమ పథకాలను అందించే విధంగా ఒక 9 రకాల డిక్లరేషన్ను చేపట్టడం జరిగింది. ఆ డిక్లరేషన్ను ఇలా అందరూ వాట్సాప్ల ద్వారా కానీ కొందరు మీటింగ్లు వచ్చిన ద్వారా కొంతమంది చూడగలుగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ రోజుల్లో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అన్నాం, ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. అప్పుడున్నటువంటి పరిస్థితితోటి మన బావులకాడ స్టార్టర్లు మోటార్లు కూడా బంద్ చేసిన చరిత్ర అప్పుడున్న ప్రభుత్వాన్ని. అలాంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉచిత కరెంట్ అంటే వేరే పార్టీలు ఎద్దవి వేసినాయి. ఉచిత కరెంటు సాధ్యం కాదు, ఇలా బట్టలు ఆరేసుకుంటున్నటువంటి మాటలను కూడా ఇలా తిప్పికొట్టి తెలంగాణలో ఉచిత కరెంట్ ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు పేద విద్యార్థులకు ఫీజు రిమెంట్ ఇలా ఉచితంగా నిర్బంధంగా చేసినటువంటి విద్యను కూడా ఫీజు రిమెంట్ ద్వారా ఇలా ఒక్కొక్క విద్యార్థిని ఐఏఎస్ ఆఫీసర్ను డాక్టర్ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీని. అదే ఆరోగ్యం వికటిస్తే ఇలా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యశ్రీ ద్వారా అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల కోసం ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ఇంకా సంవత్సరం 2 ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చే తెలంగాణ ఇస్తే ఇక్కడ దుర్మార్గులు కేసీఆర్ ఇలా వాళ్ళ 4 కుటుంబాలు ఇలా 40 కుటుంబాలే బలంగా ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకోరు తప్ప తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు పండించిన ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పీ కంటే కూడా ₹500 ఎక్కువ చేసి పంచే కార్యక్రమం కొనే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అదే కాకుండా గతంలో ఇందిరాగాంధీ గారు ఈ ఎస్సీలకు కోడిగుండ్లను మంత్రి చేస్తే ఈ కేసీఆర్ వచ్చి కనీసం కోడిగుండ్ల మీద అప్పుడే కూడా చేసిండు. మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వత్యాగములకు మారు పేరు. కష్టపడే రైతులకు రావట్లేదు, దాని గురించి కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి మన బీర్ల ఐలన్న గారు మన నియోజకవర్గ స్థాయిలో మన మండలానికి కరపత్రాలు మరియు అన్ని విధాల సహకారాలు చేసుకుంటూ మన పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు డిక్లరేషన్ గురించి ప్రతి గడపకి వెళ్ళి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 30 రోజుల్లో ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. 6 తారీఖు నాడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు
రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడ్డి విరిచేదంగా చేస్తాయి కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు ఏదైతే మేలు చేసే పథకాలున్నాయో ఒక 9 పథకాలను రైతులకు ఒక చారిత్రాత్మక విజయంగా రైతులకు చేరువయ్యే పథకాలను ప్రవేశపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ నాయకత్వాన ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో ఆ రైతు డిక్లరేషన్ ను ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో 180 గ్రామాల్లో ప్రతి గ్రామంలో గడప గడపకు ఈ రైతు డిక్లరేషన్ వివరించడం కోసం మండల ముఖ్య నాయకులు జిల్లా నాయకులతో కలిసి ఏదైతే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి రైతు డిక్లరేషన్ ను గడప గడపకు చేరవేయాలి. రైతులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని విధాలా ఉంటుంది కాబట్టి రైతే రాజన్న ప్రభుత్వాలు ఇలా రైతుల ఓట్లతో గద్దెనెక్కి రైతులు నడ్డి విచ్చేదా ఉన్నాయి కాబట్టి రైతులకు ఉపయోగపడేటువంటి 9 పథకాలను ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. అట్టి పథకాలను ప్రతి రైతుకు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా 2023లో ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలను పొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఇక్కడ రైతులు కార్మికులు కర్షకులు ముఖ్యంగా నిరుద్యోగులు కూడా ఎంతో బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది అధికార ఫలాలు రైతులకు కానీ వీళ్ళకి అంతైన ఉద్దేశంతో జిల్లా అధ్యక్షుడు గారి అనుమతితోటి ప్రతి గ్రామాన ఈ రైతు డిక్లరేషన్ చేపట్టడానికి దాంట్లో ముఖ్యంగా ఇలా షారాజ్పేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎంపీడీసీ గారు లోకల్ నాయకులంతా కూడా గడప గడపకి పాంప్లెట్ చేరవేసేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.